దీన్ని పాజిటివ్ కోణంలో తీసుకోండి. దయచేసి ఎవరు కూడా నెగిటివ్ తీసుకోండి. నేను ఎందుకంటే మీరు మళ్ళా సరే బాధని మనసులో ఉంటుందని చెప్తున్నాను. మీరు కూడా గర్వంగా మేము గెలిచినాం, మన పార్టీని కాపాడుకున్నాం, మన కుటుంబాన్ని కాపాడుకున్నాం, మన గ్రామాన్ని ఎన్ని రోజులు మన పార్టీని పట్టుకుని ఎవరైతే క్యాడర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పవర్ లో ఉండి వాళ్ళ సంక్షేమాలు ఇద్దామంటే మళ్ళీ ఇంకొక వ్యక్తి దగ్గర కూడా చేతులు కట్టుకుని నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. అబౌవ్ 50% లాస్ అయ్యే మాట్లాడుతున్న ఇది జరగదు. నెక్స్ట్ మళ్ళీ మన పార్టీ పవర్ లో ఉండాలంటే మనమే ఇక్కడి నుంచే కార్యాచరణ తీసుకుందాం. బీఫామ్ ఎక్కడ రావాలని వస్తుంది. దానికి మా అందరి సహకారం, సీనియర్ కాంగ్రెస్ నాయకుల సహకారం. సరే ఒకరిద్దరు ఇబ్బంది పెట్టచ్చు. మన ఒక కుటుంబంలోనే 4-3 అన్నదమ్ములు ఉంటే ఇస్సాలు పెట్టకుండా మీరు చూస్తున్న గ్రామాలలో కొంచెం బాధ్యత ఉన్న తల్లిదండ్రులు అయితే ఓడిగా ఉంటుంది. పాశ్వాటం కుటుంబాలు ఉన్నాయట. ఒక 10 గుంటలు ఎక్కువ పెట్టడం తక్కువ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గెట్టపై జరగడం జరుగుతున్నాం. కుటుంబం అనేది జరుగుతుంది, బాధ్యత జరుగుతూనే ఉంటుంది. మనతో పోతూ వాళ్ళతో పోతూ మన పెద్ద నాయకులది వాళ్ళతో పోతూ మనతో పోతూ వాళ్ళతో వర్గం అనేది బంధు పెట్టాడు. అందరూ ఒకటే వర్గం కాంగ్రెస్ వర్గం. కాబట్టి జనాలు అలాగెళ్ళండి మీరు ఫస్ట్. ఇప్పుడు మన పార్టీ పవర్లోకి వచ్చింది, మంచి సంక్షేమాలు ఇంప్లిమెంట్ చేసింది. సన్నబియ్యం అయితే సూపర్ మైలేజ్ ఉంది గ్రామాలలో. 200 యూనిట్లకు మంచి మైలేజ్ ఉంది. ఇందిరా మిల్ల సూపర్ స్కీమ్ అని 5 లక్షలు జమ కొట్టాలంటే ఒక పేద కుటుంబం 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. తర్వాత రైతు రుణమాఫీ ఒక 5-10% కాకపోవచ్చు, కానీ ఎబో 80% 90% సుమారు అయితే రైతు రుణమాఫీ జరిగింది 2 లక్షలు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం జరిగింది. మనం ఏం చేద్దాం, ఫస్ట్ పేపర్ వర్క్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ మన జనగామ 8 మండలాలలో మనం బైక్ గెలవాలంటే పేపర్ వర్క్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ అందరు ఏం చేస్తున్నారంటే అధికార పార్టీ, మన అధికార పార్టీ అంత మందికి ఉండదు. ఎవరి ఇంట్లో పోయినా వాడలో పోయినా అన్న నమస్తే తమ్మి నమస్తే అంటే కామన్. ఎందుకంటే గౌరవంగా మర్యాద చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మనల్ని పక్కన వ్యక్తి మన వ్యక్తి మనకే ఓటేస్తారు, ఈ కుటుంబం మనకే ఓటేస్తారని బంద్ చేసుకోండి. ఫస్ట్ మనకంటే ఆపద సందర్భాల్లో ఇంకొక వ్యక్తి ముందుగా ఉండొచ్చు. మనకంటే పంచాయతీ విషయంలో లేకపోతే ఆర్థిక సమస్య వచ్చినప్పుడు మాట సాయం చేసిన వ్యక్తి ఆయన దగ్గర ఉండొచ్చు. ఇవన్నీ మనకు ఎట్లా తెలుస్తాయి? డెప్త్ గా మనం గ్రౌండ్లోకి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర 10 నిమిషాలు 20 నిమిషాలు కుటుంబంలో కూర్చుంటే ఆ వ్యక్తి ఓటు మనకు వస్తుందా రాదని తెలుస్తుంది. గుంపులో మనం 100 మందితో ర్యాలీ చేసినామా 1000 మందితో ర్యాలీ చేసినా మనకి వేస్ట్ ఇచ్చగలరు. ఎంత మందితో ర్యాలీ చేసినా మనకు ఓటు చేయాలి. మనం ఆ కుటుంబంకి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి డెప్త్ గా వాళ్ళతో మాట్లాడితే తప్ప మనం ఓటు చేయాలి. మనం మండల ప్రెసిడెంట్ అయినా కాదు, మనం జిల్లా ప్రెసిడెంట్ అయినా కాదు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయితే చేయాలి. మనం చేసే పని మీద మనం పెట్టే దృష్టి మీద డిపెండ్ అయ్యేది. దయచేసి బీఫామ్ గురించి మీరు ఎవరు టెన్షన్ పడకండి. బీఫామ్ అప్పుడే వస్తాయి. జాతీయ పార్టీని చూస్తున్నాం. ఒకటేసారి బీఫామ్ ఏ పార్టీ అది బీజేపీ ఏది, కాంగ్రెస్ ఏది, తర్వాత మిగతా ఎస్పీ బిఎస్పీ ఆ పార్టీ కూడా ఇది. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ 1 ఏది గెలిచే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి పార్టీ గెలిచే వాళ్ళకి ఇస్తుంది. మొత్తం 30% 40% బీఫామ్ అన్ని డిక్లేర్ చేస్తుంది. సెకండ్ మనం డిక్లేర్ చేస్తుంది. ఆ సామాజిక కోణం వాళ్ళ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే గతంలో గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు, ఎందుకు గెలిచింది, ఎందుకు ఓడింది, ఇవన్నీ లెక్కలు తీసుకుంటారు. సేమ్ ఈక్వేషన్ ఇక్కడ కూడా ఉంది గ్రామాలలో. ఇప్పుడు మనం నిలబడుతున్నాం. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నిలబడడం ఉంది, జిల్లా అధ్యక్షులు నిలబడడం ఉంది. ఆ వ్యక్తి మీద అపోజిట్ పార్టీ అభ్యర్థి గతంలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి కూడా ఉండొచ్చు. అది కూడా మనం లెక్కలకు తీసుకోవాల్సిందే. ఆయనకు సింపతి